కాంగ్రెస్ నేను. ఓటు వేయండి అంటే మమ్మల్ని ఈసారి చెప్పుతో కొడతారు. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియాకి ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? స్థానిక ఎన్నికల్లో ఈసారి 90% బీఆర్ఎస్ పార్టీనే మరియు పేదలు. తేర్ఫుల్ రాజు జంగిలి, నగేశ్ భాస్కర్, రామారావుజీ, శేఖర్ వీరన్న మీరందరూ కలిసికట్టుగా టీఆర్ఎస్ పార్టీ నుండి మద్దతుగా పెరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తిరిగినావు. కాంగ్రెస్ పార్టీ తిరిగినావు. మరి ఇప్పుడు ఓటేసే పరిస్థితి ఉందా? ఓట అడగదాన్ని పోతే చెప్పుతో కొడతారు, చెప్పు మీద కొడతారు. మీరు తిరిగే పరిస్థితి లేదు. లేదు. పైన అధికారులు పైన నాయకులు ఏమంటారు, అంత మంచిగా ఉంది, అంత మంచిగా ఉంటారు. ఇదంతా గోల అవసరమా? సరే, ఇక్కడ ఉన్న మీ ఎమ్మెల్యేకి చెప్పపోయినా మరి? ఎమ్మెల్యే చేస్తే ఏం చేస్తుంది? ఎమ్మెల్యేకి తెలుసు. ఏ గవర్నమెంట్ అయినా ముందు డీడీ కట్టుకోవాలి. డీడీ కట్టుకొని అక్కడ నుంచి స్టాక్ ఎంత కావాలి అన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే అందరు మేలు జరుగుతాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఏం జరగలేదు. ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది? అది ప్రభుత్వం పాల్టే, అది కాల్ట్ పాల్టు. ఇంకోటి, దీనికి వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు, వాళ్ళ ప్రాబ్లమే. ఈసారి మళ్ళా స్థానికంగా ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు 90% టీఆర్ఎస్ వస్తుంది. చూడు, 90% టీఆర్ఎస్. కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడుగుతాను పోరా, చెప్పుతో కొడతారు. ఎవరైనా చెప్పాలి మీరు ఏమంటారు, మంచిదా ఎమ్మెల్యే మంచిదా అంటారు. నిజంగా చెప్పాను, కాంగ్రెస్ వ్యక్తిగా చెప్పు. వీళ్ళందరూ యూరియాకి వచ్చిరా లేకపోతే రాజకీయం కోసం వచ్చిరా? అంతా ఎవరున్నారు? తెల్ల ఏమైనా వేసుకొని వచ్చారా? అంత ఆడవాళ్ళు ఉన్నారు. ఈయన లీడరా? ఏమైనా చదువుకున్నాడా? ఈయన లీడరా? ఈయన అంటే మరి మీ పార్టీ ఏమంటున్నా అంటే మొత్తం మన రాజకీయాలు చేస్తానికి వస్తారు, యూరియాకి రావట్లేదు అంటారు. తప్పు మాట అది. కరెక్ట్గా అంత రైతులే గోసపడతారు. తీరా టైంకి ఏకపోతే అదేమవుతుంది, ఆగమవుతుంది. కార్యకర్తగా రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు చెప్పు? ఏం చెప్పేది ఉంది? అంత అయిపోయింది. ఇంకో వారం రోజులు ఏకపోతే అంత పంట వేస్టే. మీరు ఇంకో 10 ఏళ్ళు ఉంటారు అంటండి కదా రేవంత్ రెడ్డి. తప్పు మాట. కట్టు ఇక్కడ నుంచి యూరియా సర్దుబాటు అయితేనే ఏమి లేదు. సర్దుబాటు కదా అంత మేడ చెప్పు కొడతారు. నువ్వు రేవంత్ రెడ్డి అయితే నాకు అయితే ఎవరికి అయితే అంతే కదా.